వాంఖడేలో మ్యాచ్కు ముందే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ నడిచింది. టాస్ వేయడానికంటే ముందు ఎప్పుడైతే టాస్ టైం అయిందో సూర్యకుమార్ యాదవ్ ఆ పేపర్స్ పట్టుకొని రావడంతో అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడట్లేదు, సూర్యకుమార్ యాదవే కెప్టెన్సీ చేస్తున్నాడు అని. సో అంతేకాదు, సూర్య టాస్ గెలిచిన తర్వాత ఆ చేంజెస్ విన్న తర్వాత చాలా మందికి ఒక విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు అని. 20 days గ్యాప్ తర్వాత, 5 మ్యాచ్ల గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ మళ్ళీ మ్యాచ్ ఆడాడు. వాంఖడే మొత్తం ఉర్రు తలూగిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ పై ఒక భారీ విజయాన్ని నమోదు చేసింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ హిస్టరీలోనే ముంబై ఇండియన్స్ రికార్డు చేజ్. ముంబైకి ఇది రికార్డు చేజ్ అన్నమాట. సో మరి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నా పేరు డివి రమణ. సో రోహిత్ శర్మ కంబ్యాక్ లోనే అదరగొట్టాడు. ఎప్పుడైతే ఆర్సీబీతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతనికి ఖాళీ పిక్క గాయం కారణంగా అతను రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ ఆడలేదు. 5 మ్యాచ్లు జరిగాయి ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత. పంజాబ్, గుజరాత్, సో ఇలా మ్యాచ్లు జరిగాయి ముంబైకి. కానీ ఏ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ కనిపించలేదు. చివరికి లాస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ అప్పుడు కూడా రోహిత్ ఆడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ గాయం నుంచి రికవర్ కాకపోవడంతో అతను ఆడలేదు. ఎట్టకేలకు ఈ మ్యాచ్లో అయితే కనిపించాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు తను. సో ఫస్ట్ ఫీల్డింగ్ చేసింది. టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు, లక్నోకి బ్యాటింగ్ అప్పగించాడు. సో అప్పుడే రివీల్ చేశాడు రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడుతున్నాడని. సో అందరికీ మంచిగా క్లారిటీ వచ్చింది, రోహిత్ ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు అని. 4 చేంజెస్ జరిగాయి ఈ మ్యాచ్లో. కార్బిన్ బాష్ వచ్చాడు, దీపక్ చహార్ వచ్చాడు, రాజ్ అంగద్ బవా ఇతన్ని ఆడించారు. రోహిత్ శర్మ కమ్బ్యాక్. సో ఈ 4 చేంజెస్తో అయితే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. ఇక ముంబై అభిమానులు అంత రోహిత్ ఆడుతున్నాడన్న హ్యాపీనెస్తో వాంఖడేలో కూర్చుంటే, ఇక నిక్లస్ పూరన్ మాత్రం రైళ్లు పరిగెత్తించాడు ముంబై అభిమానుల గుండెల్లో. ఎందుకు అంటే 16 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు, 8 సిక్సర్లు బాదాడు, ఒక 4 కొట్టాడు. టోటల్గా 21 బాల్స్లో 63 రన్స్ చేశాడు. ఒక దశలో మిచెల్ మార్ష్ అండ్ నిక్లస్ పూరన్ ఆడుతున్నప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ టీం ఖచ్చితంగా 300 దగ్గరలోకి వెళ్తుందా, 280+ రన్స్ చేస్తుందని అనుకున్నారు. ఆ రేంజ్లో ఆడారు. ఈ మ్యాచ్లో ఓపెనింగ్లో జాస్ ఇంగ్లీష్ వచ్చాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అతను కూడా కమ్బ్యాక్ అయ్యాడు టీంలోకి. సో ఇంగ్లీష్ త్వరగానే అవుట్ అయ్యాడు. జాస్ ఇంగ్లీష్ అవుట్ అయిన తర్వాత నికోలస్ పూరన్ ఈ మ్యాచ్లో నెంబర్ 3లో వచ్చాడు. అది వీళ్ళకి కలిసి వచ్చింది. ఊచకోత కోసాడు ప్రతి బౌలర్ని. 8 సిక్స్లు అంటే మామూలు విషయం కాదు. సో అతని స్ట్రైక్ రేట్ కూడా 300 మెయింటైన్ చేశాడు. అయితే కార్బిన్ బాష్ 9th ఓవర్లో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో నిక్లస్ పూరన్ని, మిచెల్ మార్ష్ని అవుట్ చేసి లక్నో సూపర్ జైంట్స్ని దెబ్బతీశాడు. లేదంటే మాత్రం ఎల్ఎస్జీ స్కోరు 300కు దగ్గరలో ఉండేది. సో మరి అంతేకాదు, ఆ తర్వాత 12th ఓవర్ నుంచి 12 నుంచి 15 ఓవర్ల మధ్య కూడా ఫుల్ బ్యాక్ చేసింది ముంబై ఇండియన్స్. వాళ్ళకి భారీగా రన్స్ ఏమీ సమర్పించుకోలేదు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు. మార్క్రమ్ ఆడాడు. ఆ తర్వాత మార్క్రమ్ కూడా కుదురుకున్నాడు. రిషబ్ పంత్ వచ్చి మళ్ళీ వెంటనే యాజ్ యూజువల్గా తను విఫలమయ్యాడు. మార్క్రమ్, అక్షత్ రఘువంశీ కూడా కాసేపు కంగారు పెట్టించాడు, సిక్సర్ బాది. తను కూడా ఏమన్నా మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమనుకున్నాను. తను 11 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే హిమ్మత్ సింగ్ అండ్ మార్క్రమ్ మరో వికెట్ పడకుండా ఇంకా జాగ్రత్త పడ్డారు. స్కోర్ రేట్ను ఎక్సలరేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే మళ్ళీ చివరి 3 ఓవర్స్లో కూడా ముంబై ఇండియన్స్ ఫుల్ బ్యాక్ చేసింది. కేవలం 20+ రన్స్ మాత్రమే సమర్పించుకుంది లాస్ట్ 3 ఓవర్స్లో. ఒకవేళ అక్కడ వీళ్ళు ఏమన్నా ఎక్కువ రన్స్ చేసినా కూడా ఇంకొంచెం 240, 250 దాకానైనా స్కోర్ వస్తుంది అనుకున్నాము. సో మొత్తానికైతే ముంబై ఇండియన్స్ రైట్ టైంలో వాళ్ళ బౌలర్లు అయితే ఫుల్ బ్యాక్ చేశారు. లేదంటే ఎల్ఎస్జీ స్కోర్ ఇంకా భారీ స్కోర్ చేసి ఉండేది. సో ఇక జస్ప్రీత్ బుమ్రాకి, దీపక్ చహార్కి వికెట్లు ఏమీ దక్కలేదు. కార్బిన్ బాష్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. విల్ జాక్స్కి ఒకటి, గజన్ఫర్కి ఒకటి, రఘు శర్మకి ఒకటి. సో తను ఇంపాక్ట్ సబౌట్గా వెళ్ళిపోయాడు. సో ఈ రకంగా అయితే మరి లక్నో సూపర్ జైంట్స్ని 228 రన్స్కే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ముంబై ఇండియన్స్. నికోలస్ పూరన్ అంత బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా. సో 229 టార్గెట్. మరి 229 టార్గెట్ని ఛేదించాలి అంటే రికెల్టన్ ఫామ్లో ఉన్నాడు. సో తన మీద అయితే హోప్స్ ఉన్నాయి. మరి రోహిత్ శర్మ ఎలా ఆడతాడు ఏంటి అన్నది చాలా మందిలో కాస్త డౌట్ ఉంటే, దానికి తగ్గట్టుగానే ఇనీషియల్గా కొన్ని బాల్స్ని రోహిత్ శర్మ టైం తీసుకున్నాడు. మరి ఫస్ట్ బాల్ నుంచే దాడి చేసినట్టు ఏం కనిపించలేదు. కొన్ని షాట్స్ కూడా అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. రోహిత్ శర్మ అన్నవి ఎడ్జ్ తీసుకొని వెళ్ళడం, మరి ఆడతాడా లేదా అని అందరిలోనూ కొంచెం గుబులు ఉంది. కానీ ఎప్పుడైతే అవేష్ ఖాన్ చేతికి బాల్ ఇచ్చాడో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్,
అప్పుడు సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తను మళ్ళీ టచ్లోకి వచ్చాడు. ఆ ఓవర్లో 2 6లు 2 4లు బాదాడు రోహిత్ శర్మ, అవేష్ ఖాన్ వేసినటువంటి ఓవర్లో. ఇక అక్కడి నుంచి రోహిత్ శర్మ విధ్వంసం మొదలైంది. తను 27 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో ర్యాన్ రికెల్టన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు ఫస్ట్ వికెట్కి 143 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. సో భారీ టార్గెట్ని చేజింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో అద్భుతమైన స్కోర్ వచ్చింది. ఫస్ట్ వికెట్కి పార్ట్నర్షిప్ కూడా అద్భుతంగా వచ్చింది, 143 రన్స్. ఎక్కడ కూడా రన్ రేట్ డిప్ కాకుండా చూశారు. సో ఎప్పుడైతే సెంచరీ చేస్తారేమో ఇద్దరు అనుకున్నాము, ర్యాన్ రికెల్టన్ 83 రన్స్ చేసి అవుట్ అయ్యాడు 35 బాల్స్లో. రోహిత్ శర్మ కూడా సెంచరీ చేస్తాడు అనుకున్నాం, కానీ 44 బాల్స్లో 84 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. రోజు 6 4లు 7 6లు ఉన్నాయి. సో మణిమారన్ సిద్ధార్థ్ స్పిన్నర్, అతని బౌలింగ్లో అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత తిలక్ వర్మ ఈ మ్యాచ్లో నెంబర్ 3లో వచ్చాడు. గత మ్యాచ్ల్లో మనం చూసాము నమందీర్ వస్తూ ఉన్నాడు నెంబర్ 3లో. సో ఈ మ్యాచ్లో తిలక్ వర్మ నెంబర్ 3లో వచ్చాడు, సూర్య నెంబర్ 4లో వచ్చాడు. తిలక్ 11 రన్స్, సూర్య 12 రన్స్ చేశారు. మరోసారి సూర్య అయితే విఫలమయ్యాడు. ఆ తర్వాత నమందీర్ అండ్ విల్ జాక్స్ ఫినిష్ చేశారు మ్యాచ్ని. ఎందుకంటే పెద్దగా సాధించాల్సిన రన్ రేటు కూడా మరీ హెవీగా ఏం లేదు కాబట్టి వీళ్ళకి ఈజీ అయిపోయింది. నమందీర్ 23 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు, విల్ జాక్స్ 10 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. సో ర్యాన్ రికెల్టన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 2 క్యాచ్లు కూడా తీసుకున్నాడు, 83 రన్స్ చేశాడు కాబట్టి. సో ఈ గెలుపుతో అయితే పాయింట్స్ టేబుల్లో ముంబై ఇండియన్స్ ఫేట్ ఏం మారలేదు, 9th పొజిషన్లోనే ఉంది. కాకపోతే రన్ రేట్ లిటిల్ బిట్ ఇంప్రూవ్ అయింది, మైనస్లోనే ఉంది కానీ కొంచెం ఇంప్రూవ్ అయింది. ముంబై ఇండియన్స్ వచ్చే 4 మ్యాచ్ల్లోనూ 4కి 4 గెలిచినప్పటికీ కూడా 14 పాయింట్లు అవుతాయి. సో ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయని అయితే చెప్పలేము. సో టాప్లో ఉన్న టీమ్స్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మొత్తానికైతే ప్లే ఆఫ్ అవకాశాలు ఇక దాదాపుగా లేనట్టే ముంబై ఇండియన్స్కి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ ప్రెస్టేజ్ కోసం అయితే ఆడతారు, పరువు కోసం అయితే ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ముంబై మరి రోహిత్ కమ్ బ్యాక్ ఎలా అనిపించింది? తన ఫామ్ ఇలానే కంటిన్యూ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.